రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి క్యాష్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఇక తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా పిటిషనర్ తరఫు న్యాయవాది సందర్భంగా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే గనక తనపై మహిళా ట్రైనీ ఐపీఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం కాదని, తన దగ్గర రుజువులు ఉన్నాయంటూ కూడా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ చెప్తున్నారు. ప్రస్తుతం మహిళా ట్రైనీ ఐపీఎస్ స్టేట్మెంట్ ను డీసీపీ లావణ్య నమోదు చేస్తోంది. ఇక కేసు విచారణలో భాగంగా ఈ స్టేట్మెంట్ అత్యంత కీలకం కానుంది. కాగా సూసైడ్ అటెంప్ట్ చేసినటువంటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ని వైద్యులు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. ఇక లైంగిక వేధింపుల కేసులో మాట్లాడేందుకు ఉదయ్ నిరాకరించినట్టుగా సమాచారం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. ఉదయ్, మొత్తం మీద ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ వ్యవహారం కొంచెం కీలకంగా మారే అవకాశం ఉంది. ట్విస్ట్ మీద ట్విస్ట్ గా వస్తుంది. ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలేంటి? రోజుల కిందట కూడా ఐపీఎస్ ట్రైనింగ్ సెంటర్ లో మహిళా ఐపీఎస్ ట్రైనింగ్ అధికారిపై లైంగిక ఆరోపణలపై అటు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిని కూడా అటు అత్తాపూర్ మహిళా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. దీనికి సంబంధించిన ఒక రోజు కింద కూడా ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ అటెంప్ట్ కూడా చేస్తున్నట్లు మనకు స్పష్టంగా తెలిసింది. దీనికి సంబంధించిన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాక ఇవాళ హైకోర్టులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి క్యాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ కూడా ఈ విచారణ వాయిదాకు కూడా పడ్డది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. పిటిషన్ అభ్యర్థనను నిరాకరించిన హైకోర్టు అప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టరాదని అటు హైకోర్టును కూడా పిటిషనర్ మహిళా ట్రైనీ ఐపీఎస్ స్టేట్మెంట్ నమోదు హైకోర్టు కూడా పిటిషనర్ తరపు న్యాయవాది కూడా కోరారు. దీనికి సంబంధించిన మహిళా ట్రైనీ ఐపీఎస్ స్టేట్మెంట్ నమోదు చేస్తున్న డీసీపీ లావణ్య ఈ కేసులో ఆమె తీసుకుంటున్నటువంటి స్టేట్మెంట్ కీలకంగా కూడా మారనుంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి క్యాష్ పిటిషన్ ను విచారణ వాయిదా వేసింది. తదుపరి విచారణకు సోమవారం వేస్తూ తెలంగాణ హైకోర్టు కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అటు పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి కూడా విజ్ఞప్తి చేస్తారు. ఇది ఇలా ఉంటే తనపై మహిళా ట్రైనీ ఐపీఎస్ చేస్తున్న ఆరోపణలు నిజం కాదని ఇప్పటికే అటు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కూడా ఒక వీడియో కూడా విడుదల చేశారు. ఈ వీడియోలో దీనికి సంబంధించిన తన దగ్గర అన్ని రుజువులు ఉన్నాయని చెప్పేసి అతను చెప్తున్నప్పటికీ ట్రైనీ ఐపీఎస్ స్టేట్మెంట్ డీసీపీ లావణ్య దగ్గరుండి కూడా ఈ కేసును పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా మనం చూసాము. కేసు విచారణలో ఈ స్టేట్మెంట్ కీలకంగా మారింది. కాగా సూసైడ్ అటెంప్ట్ చేసిన ట్రైనీ ఐపీఎస్ ని వైద్యులు కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. లైంగిక వేధింపుల కేసుపై మాట్లాడేందుకు కూడా అటు ఉదయ్ కూడా నిరాకరించినట్లు మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉదయ్.